మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూకల్ పాలిటెక్నిక్ కాలేజ్లో కొనసాగుతోంది. మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డికి 3922, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ రెడ్డికి 1970, టీడీపీ అభ్యర్థికి 701 ఓట్లు పోలయ్యాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, మొదటి రౌండ్ ఫలితాలు చూస్తే టీఆర్ఎస్దే హవాగా కనిపిస్తోంది. మిగతా అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? నారాయణఖేడ్ ఉప ఎన్నికలకు సంబంధించి రెండవ రౌండ్ కౌంటింగ్ పూర్తి కావడం జరిగింది. రెండవ రౌండ్ కౌంటింగ్ పూర్తి అయ్యేటప్పటికి 3951 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పోలింగ్ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా ప్రతి గ్రామానికి సంబంధించి 14 టేబుల్ల మీద కొనసాగుతున్న ఈ కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కూడా 425 ఓట్లున్న ఈవీఎంలో 200 నుంచి 250 ఓట్ల ఆధిక్యతతో ప్రతి టేబుల్ మీద కూడా ఆధిక్యం కనబడుతుంది. స్పష్టమైన టీఆర్ఎస్ ఆధిక్యత అయితే అన్ని టేబుల్లో అన్ని రౌండ్ల మీద కనబడుతుంది. ప్రస్తుతం అయితే కనుక చూసుకుంటే పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య కొనసాగుతుంది. టీడీపీ 3వ స్థానంలో ఉండడం జరిగింది. రెండవ రౌండ్ ముగిసేటప్పటికి 1100 ఓట్లలో టీడీపీ ఉంటే 2200 ఓట్లతో కాంగ్రెస్ ఉండగా 4200 ఓట్లతో టీఆర్ఎస్ ఉండడం జరిగింది. మొత్తం కనుక చూసుకుంటే టీఆర్ఎస్ భారీ ఆధిక్యతగా కొనసాగుతా ఉంది. ఇప్పుడు 2 రౌండ్లు పూర్తి కావడం జరిగింది. 3వ రౌండ్ ఫలితం కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. 11 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితం వెలువడే అవకాశం ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే మొదటి నుంచి చెప్పినట్టు కూడా భారీ ఆధిక్యత కొనసాగుతుందని చెప్పినట్టు కూడా ప్రతి రౌండ్లోనూ 2000 నుంచి 1200 నుంచి 2000 మధ్యన ఆధిక్యత కొనసాగుతా ఉంది. ఈ ఆధిక్యత కనుక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా 50 నుండి 60,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా రిజల్ట్ పూర్తి స్థాయిలో బయట ప్రకటించకున్నప్పటికీ కూడా ఏదైతే మీడియా సెంటర్కి ఇస్తున్న దాని ప్రకారం రెండవ రౌండ్ పూర్తి అయ్యేటప్పటికి మాత్రం 3900 చిల్లర ఆధిక్యతలు కనబడతా ఉంది. ఓకే విష్ణు.